ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే యాంజియోప్లాస్టీ. అసలు యాంజియోప్లాస్టీ అంటే ఏంటంటే, యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మనం బ్లాక్ ఉంటుంది కదండి, మోర్ దాన్ 70% ఉంటే దాన్ని బ్లాక్ అంటాం. దాన్ని ఓపెన్ చేయటమే, అంటే ఓపెన్ చేసి బెలూన్ చేసి స్టంట్ పెట్టి బయటికి రావడమే ఈ ప్రొసీజర్ అంతా కలిపి మనం యాంజియోప్లాస్టీ అంటాం. ఓకే, ఈ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి? యాంజియోప్లాస్టీ అంటే ఏంటంటే, ఎక్కడైతే బ్లాక్ ఉందో తీవ్రంగా 70% 80% 70% పైన ఉన్న బ్లాక్ని మనం ఓపెన్ చేసి దాన్ని స్టంట్ వేయటాన్ని యాంజియోప్లాస్టీ అంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అది ఎలా చేస్తామో చూస్తాము. సో సేమ్ ఫస్ట్ యాంజియో చేసినట్టుగానే కెథేటర్ ఇవన్నీ పెట్టి సో చూస్తాం. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్లోకి వైర్ పంపిస్తామండి. సో ఇలా వైర్ పంపిస్తాము. ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ రక్తనాళంలోకి వైర్ పంపిస్తాము. వైర్ పంపించి ఇవి బెలూన్స్ అన్నమాట. ఓకే, ఈ బెలూన్స్ ఏం చేస్తాయంటే, బెలూన్స్తో ఓపెన్ చేస్తాం. ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ ఓపెన్ చేసి ఆ రక్తనాళాన్ని పెద్దగా చేస్తాం. దాన్నే ప్రీ డైలిటేషన్ అంటాము. నెక్స్ట్ సైజ్ చూసుకుంటాం. సో ఎంత సైజ్ సరిపోతుంది స్టంట్ అనేది చూసుకుని ఇలా సీరియల్గా ఫస్ట్ బెలూన్తో డైలేట్ చేసి నెక్స్ట్ స్టంట్కి వెళ్తాం అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇది స్టంట్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకున్నాము, ఇక్కడి నుంచి ఇక్కడికి స్టంట్ చేసాము, ఓపెన్ చేసాం. ఇది స్టంట్ ఓపెన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ స్టంట్ రక్తనాళానికి గట్టిగా అతుక్కుంటాకి మళ్ళీ స్టంట్ లోపల డైలిటేషన్ చేస్తాం అనమాట బెలూన్తో. సో ఇవి డైలిటేషన్, పోస్ట్ డైలిటేషన్ అంటాము వీటిని. అలా సీరియల్గా డైలిటేషన్ చేసుకుని స్టంట్ కింద నుంచి డిస్టల్ నుంచి ప్రాక్సిమల్ వరకు డైలిటేషన్ చేసి ఫైనల్గా మనం రిజల్ట్ చూస్తాం అనమాట. ఫైనల్ రిజల్ట్ చూడండి. సో అంతకుముందు బ్లాక్ ఉన్నది, ఇప్పుడు బ్లాక్ ఓపెన్ అయిపోయింది అనమాట. దీన్నే యాంజియోప్లాస్టీ అంటాం. థ్యాంక్ యూ.